ఏలూరు జిల్లా చింతలపూడిలోని అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఆనంద్ కుమార్ అనే విద్యార్థి గొంతుపై బ్లేడుతో దాడి చేశారు గుర్తు తెలియని విద్యార్థులు. ఆనంద్ కేకలతో నిద్రలేచిన తోటి విద్యార్థులు రక్తం మడుగులో ఉన్న ఆనంద్ను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆనంద్ను చింతలపూడి ఏరియా ఆసుపత్రికి తరలించారు హాస్టల్ సిబ్బంది. విద్యార్థి గొంతుపై 5 కుట్లు వేశారు వైద్యులు. పోలీసులకు సమాచారం ఇచ్చిన హాస్టల్ సిబ్బంది ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 5వ తరగతి చదువుతున్న ఆనంద్ అదే క్లాస్లోని 2 విద్యార్థులపై అనుమానం వ్యక్తం చేశాడు. పొద్దున్న చూసేపటికి పక్కన స్పెషల్ మొత్తం రక్తంతో ఉంచాం. తర్వాత మా ఫ్రెండ్ చూపించాడు. మరొకరు అడిగితే పక్కన ఉన్న గార్డెన్ చెప్పాను సార్. గార్డెన్ ప్రిన్సిపల్ సార్ చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చాను. అంబేద్కర్ గురుకులం బాయ్స్ చింతలపూడిలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. గెల్లా విజయ్. నేను వచ్చి 4 నెలలు అయిందండి. రాత్రి సంఘటన ఏం జరిగిందో తెలీదు. 2 వాచ్మెన్లు ఉన్నారు, ఒక నైట్ స్టే మాస్టర్ ఉన్నారు. ప్రిన్సిపల్గా నేను అక్కడే ఉన్నాను. ఒక అబ్బాయికి బ్లడ్ ప్రవహించింది. ఏంటని పరిశీలన చేసి ఉదయం తెల్లవారుజాముని లేపిన వెంటనే వాచ్మెన్ తీసుకుని ఆ అబ్బాయిని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. ఈ అబ్బాయి దగ్గర ఇక్కడ గాయంగా ఉంది, తల దగ్గర అదే మెడ భాగాన్నే అనేటప్పటికి అంటే ఒకటిగా హాస్పిటల్కి తీసుకొచ్చాను సార్. దాని మీద పోలీసు వారిని ఇన్వెస్టిగేషన్ చేసి నా పై అధికారులకి దాని మీద